హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొకసారి తనలో ఇంకా చేవ తగ్గలేదు, తన కత్తికి పదును తగ్గలేదు అని చెప్పేసి విచ్చలవిడిగా రెచ్చిపోయాడు మన ఎల్ముండల సాంబా సారువాడు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా! ఇంకా అసలు నా మాటలకు హద్దే ఉండదు ఇంకా అని చెప్పేసి నాకు నిన్న మా స్నేహితుడు చెప్పిన సామెత గుర్తుకొస్తుందండి. అది చెప్తే బాగుండదు. వద్దులేండి. అంటే ఇంక సిగ్గు విడిసిన డాష్ వీధికి డాష్ అని ఒక సామెత. సో సాంబాను చూస్తే ఆ సామెత అతికినట్టు సరిపోతుంది. అసలు చంద్రబాబు నాయుడిని ఇంకా ఎవడు కూడా పొగిడే సాహసం చేయలేరు. ఎందుకంటే నాకంటే గొప్పగా పొగిడే వాళ్ళు లేరు అని చెప్పేసి ఇంకా ఇంతకంటే నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేను. వినండి సాంబా సార్వాడు ఏం చెప్తారు. ప్లీజ్ సాంబా దా దా ప్లీజ్. ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు సృష్టించిన చంద్రబాబు నాయుడు గారు కన్సల్టెన్సీని పెట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ కంప్యూటర్ ఏం చెప్తుంది మీకు? మీకన్నా మేధస్సు కంప్యూటర్ కొంటుందా? ఉండదు కదా. మీరు కంప్యూటర్ని ఆన్ చేయాలి తప్ప కంప్యూటర్ని ఆన్ చేసి మీరు నేర్చుకునేది ఏముంటుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు అన్నం తిన్నారో లేదో సార్, వందల మంది వేల మంది కార్యకర్తలు ఆ రోజు అన్నం వండుకోలేదు. మీరు అక్కడ దోమలు కుడుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, ఏసీ లేదు అని కోర్టులో కేసు వేసినప్పుడు కొన్ని లక్షల మంది ఆ రోజు ఏసీలు బంద్ చేసుకున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారికి లేని ఏసీ మాకెందుకు అన్నారు సార్? మీరు ఒక్కసారి జైలు నుంచి బయటకు వచ్చి హైదరాబాద్ వస్తారని తెలిస్తే యావత్ హైదరాబాద్ అలా మొత్తం టీవీలు చూసుకుంటూ అర్ధరాత్రి రోడ్డు మీద నిలబడిపోయింది సార్. ఆ రోజు నాకు తెలిసి అన్ని హిందువుల పండుగలు ఒక్కరోజు వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి రిలీజ్ రోజు అలా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి ఓటేసి చచ్చిపోతే బాగుండు అని చాలా మంది అనుకున్నారు సార్. చావును పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నారు సార్ దేవుడు ప్రత్యక్షమైతే. అలాంటి గొప్ప పార్టీ సార్, అలాంటి పార్టీ సార్ ఇది. మిమ్మల్ని చూస్తే చాలు సార్, సంవత్సరానికి ఒకసారి చూస్తే చాలు సార్ మిమ్మల్ని. దయచేసి ఆలోచించండి సార్. కార్యకర్తల తరఫున, మీ పార్టీ తరఫున, పచ్చ జెండాలు మోసిన తరఫున పచ్చ చీరలు కట్టుకుంటే చాలు మురిసిపోయే మహిళా మనులు ఉన్న పార్టీ సార్ మీది. ఏ కంటెక్స్లో ఈ వీడియో చేసాడో నాకు తెలియదు కానీ, ఎందుకంటే వాడి వీడియో చూసేంత ఓపిక, శక్తి, సామర్థ్యం మన దగ్గర ఉండవు. కానీ ఏందిరా అదేం వృద్ధుడురా రే సాంబిగా, ఏం వృద్ధుడురా సార్? మీరు కంప్యూటర్లో మీరేం చేసేది ఉంది సార్? కంప్యూటర్ మీకు ఏం నేర్పిస్తుంది సార్? కంప్యూటర్ మీ మాట వినదు సార్. మీరు కంప్యూటర్ మాట వినాల్సిన అవసరం లేదు సార్. కంప్యూటర్ మీ మాట వింటుంది. ఒరే నిజంగా కంప్యూటర్ కనిపెట్టినోడు, www అని కనిపెట్టినోడు, గూగుల్ కనిపెట్టినోడు, మైక్రోసాఫ్ట్ కనిపెట్టినోడు కూడా ఇంతగా డబ్బా కొట్టుకొని. ఏమిరా బాలరాజా నువ్వు? ఆయన జైల్లో అన్నం తిన్నాడేమో కానీ అతను జైలుకి వెళ్ళాడంటే లక్షల మంది భోంచేలేదంట. ఇప్పటికైనా భోంచేస్తున్నారా లేదా సాంబా? ఆయనకు దోమలు కుడుతున్నాయంటే చాలామంది ఏసీలు బంద్ చేసినారట. ఒరే ఎక్కడి నుంచి వస్తారా నీకు ఈ మాటలన్నీ? నిజం రా సాంబిగా, నువ్వు గ్రేట్ రా. నిన్ను మించిన వాడు ఇంకా చంద్రబాబుకు జాకీలు పెట్టడంలో, అంటే ప్రతి జాకీ ఒక తుపాస్ జాకీ, అది వేరే విషయం అనుకో. నవ్వుల పాలవుతావు, నీకు కూడా తెలుసు. నువ్వే చెప్తావు, నన్ను ఎవరైనా ట్రోల్ చేసినా సరే నేను ఈ మాట మాట్లాడతాను సార్, నేను మాట్లాడతాను. వంకర వేలు పెట్టుకొని నువ్వు చెప్తావు. కానీ ఏంద్రా చంద్రబాబుకు దోమలు కుడుతున్నాయంటే ఏసీలు బంద్ చేయడం ఏంద్రా? ఎవడరా చేసింది? అసలు చంద్రబాబు రిలీజ్ అయిన రోజు హైదరాబాదులో టీవీలు చూస్తూ అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి నిలబడ్డారంట. అంటే అర్ధరాత్రి రోడ్డుపైకి టీవీలు తెచ్చుకొని అక్కడే టీవీలు చూస్తూ నిలబడ్డారా? ఏమ్రా నువ్వు? ఇంకోటి ఏదో అన్నాడు, మళ్ళీ రిపీట్ కొట్టాలి. ఎందుకంటే వాడు చెప్పినట్టు ఒకటే రెండా, ఇన్ని చెప్తే మనం గుర్తుపెట్టుకోవడం మన వల్ల కాదు. ఒకటి చెమక్కి కూడా వదిలేడు మధ్యలో. ఒకసారి గుర్తొచ్చింది. అసలు చంద్రబాబు నాయుడుకి ఒక్కసారి ఓటేసి చచ్చిపోదామని చాలామంది అనుకున్నారంట. దేవుడు ప్రత్యక్షమైతే చావును కూడా పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకున్నారంట. అరే ఎవడరా నువ్వే రాస్తావా ఈ డైలాగులన్నీ? నీకు ఇంకా మళ్ళా నీలాంటి క్యాండిడేట్లు ఎవరైనా టీవీ5లో పనిచేస్తారా? ఎవడరా కంటెంట్ రైటర్ నీకు? దేవుడిని ప్రార్థించారంట. దేవుడా ఇప్పుడే నన్ను తీసుకెళ్తావేమో ఈరోజు, వద్దు చంద్రబాబుకు ఓటేసేంత వరకు నన్ను బతికినివని చాలామంది కోరుకున్నారు.
ఒరే నువ్వంటే రోజు సంకనాయకు వస్తావు, బేటా తీసుకుంటావు, నువ్వు చంద్రబాబు గురించి అట్లా ఆలోచిస్తావు, ఎవరికైనా ఏముంటుందిరా అంతగా? సార్ ఆలోచించండి సార్, మీ కార్యకర్తల గురించి ఆలోచించండి సార్, కంప్యూటర్ల గురించి మీకెందుకు సార్? ఏమో ఏ కంటెక్స్ట్ ఏమో తెలియదు కానీ ఇంకా ఇంత విన్న తర్వాత ఆ కంటెక్స్ట్లోకి పోయి మనం బతకగలమా? ఒరే సాంబిగా బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావురా, ఏం తేడా లేదు. ఏందిరా అది? ఒరే నీదొక వార్తా ఛానలు, నువ్వు ఒక యాంకర్ అన్న విషయాన్ని నువ్వు ఎవరో గుర్తు చేస్తే తప్ప నువ్వు గుర్తుపెట్టుకోవరా? ఒరే సాంబిగా టూ మచ్ రా, ప్లీజ్ రా. అంటే ఇప్పుడు నవ్వి నవ్వి ఎవరికైనా ఏదన్నా అయితే నువ్వేరా రెస్పాన్సిబుల్. ఆహా, నవ్వి నవ్వి అలసిపోయి సొమ్మసిల్లి పడిపోతే ఎవరా రెస్పాన్సిబిలిటీ? బా చంద్రబాబు సార్, సార్ నిజంగా సార్, చంద్రబాబు సార్ మీరు పవర్ఫుల్, వెరీ ప్రొఫెషనల్ మాకు తెలుసు. కానీ మీకంటే సాంబశివరావు ఇంకా పవర్ఫుల్ సార్. ప్రజల్ని మభ్యపెట్టడంలో వెరీ వెరీ పవర్ఫుల్ సార్. మీ దగ్గరే శిష్యరికం చేసి మిమ్మల్ని దాటిపోతాడేమన్న భయం రాష్ట్ర ప్రజల నరాల్లో ఉంది సార్. అసలు ఒక్కొక్కరి నరాల్ని పీకి ఫిడేలు వాయించుతున్నాడు సార్ సాంబశివరావు సార్ వాడు. బా నేను వాడి ప్రోగ్రామ్ ఎప్పుడు చూడరండి, ఎవడో ఒకడు పెడతాడు సోషల్ మీడియాలోనో వాట్సాప్లోనో, అన్న ఈరోజు సాంబిగాడు ఏం మాట్లాడాడు చూడండి అన్న అని పెడతాడు. నాకు ఇందాక వాట్సాప్లోనే వచ్చింది అది. వాట్సాప్లో ఎవరో పంపిస్తే నేను కొట్టే ఫ్యూజులు ఎగిరినాయి. ఒక అరగంట నవ్వుకున్నాను, తేరుకొని ఇప్పుడే వీడియో చేస్తున్నా. సాంబా లేకపోతే మనం ఎంత ఫన్ మిస్ అయ్యేవాళ్ళం. సాంబా నువ్వు గ్రేట్ రా. ఇప్పుడు నాకు కూడా గర్వకారణం ఎప్పుడంటే, మనము ఒక మొక్కకు నీళ్లు పోసి పెంచితే అది వృక్షం అవుతుంది చూడు, అది పిచ్చి మొక్కే, కానీ అది కూడా ఈరోజు అరే సాంబిగా ఇది చెప్పి ముగిస్తాను రా. నిన్ను రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూస్తున్నారంటే నువ్వు ఒప్పుకోవాల్సిందే. సినిమాలలో బ్రహ్మానందం గారి కామెడీ ఎంత హిట్ అయ్యి మీమ్స్కు ట్రోల్స్కు ఎంత వాల్యూ ఉంటుందో, రిపీటెడ్గా ఎలా కొడతారో, వార్తలు చదివే వాళ్ళల్లో నువ్వు ఆ స్టేజ్కు చేరుకున్నావురా. తెలుగు సినిమా కమెడియన్లో బ్రహ్మానందం గారు కింగ్ అయితే ఏది జనాలు నవ్వించే దాంట్లో, వార్తలు చదివే దాంట్లో నువ్వు బొగడా కేటగిరీలో నువ్వు కింగురా. ఇంకా నిన్ను కొట్టేవాడే లేడు. ఎందుకంటే నువ్వు మళ్ళీ నువ్వు నిరూపించుకుంటుంటావు, నీ కత్తికి పదునే తగ్గదు. ఎట్లా ఆలోచనలు వస్తాయిరా? దోమలు గుర్తుంటే ఇక్కడ ఏసీలు ఆపుకున్నారు. మరి దయచేసి చంద్రబాబు అన్నం తింటే వీళ్ళు చేయగడుక్కున్నారు, చంద్రబాబు టాయిలెట్కి వెళ్తే వీళ్ళు ఫ్లష్ చేశారు, ఇట్లాంటి వద్దురా ప్లీజ్ రా సాంబిగా. ఈ తట్టుకునే ఓపిక శక్తి రాష్ట్ర ప్రజలకు లేదురా. ఒరే ఇవన్నీ నువ్వు చెప్తే చంద్రబాబు అధికారంలోకి వస్తాడు అనుకున్నావురా? చెప్పురా, నువ్వే చెప్పు. ఇట్లా పొగిడితే చంద్రబాబు అధికారంలోకి వస్తాడా? మొత్తం తెలిసిపోతుంది రాష్ట్ర ప్రజలకు, అంత డొల్లతనం అంతా అర్థమవుతుంది. అంత హంబక్కు. చంద్రబాబు ఎలక్షన్స్ ముందు చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏందనేది తెలిసిపోతుంది. టెక్నాలజీకి తాత, డ్రోన్లకు ముత్తాత, సెల్ ఫోన్కు పెదనాయన, డేటా సెంటర్లకు చిన్నాయన. ఈ కాలాలన్నీ పోయినాయిరా. 30 ఏళ్ళ నుంచి అదే రొట్టకొట్టుడు, అదే రుద్దుడు. దయచేసి మారరా సాంబా. వద్దులే, నువ్వు మారొద్దు. నువ్వు మారితే మాకు ఫన్ మిస్ అవుతుంది. మీకు నచ్చిందా లేదండి వీడియో? నచ్చలేదనుకోండి, నా వీడియో చూడొద్దు, పోయి వాడి ఫుల్ వీడియో చూడండి. వద్దులే, మీకు చలి జ్వరం వస్తుంది, మీరు బాగుండాలా, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. మరి వీడియో నచ్చిందా లేదా? నచ్చితే నచ్చింది అని పెట్టండి. నచ్చలేదనుకోండి, ఎందుకు నచ్చలేదో చెప్పండి, ఇంకా బెటర్గా దిద్దాం సాంబి గారిని. ఓకేనా?